సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ యత్నిస్తోందని ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ ధ్వజమెత్తారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ఎండీ కేఎల్ శ్రీధర్ రెడ్డి 40 లక్షల విలువైన 1,00,000 నోట్ పుస్తకాలు, పెన్నులను మంత్రి లోకేష్ కు అందజేశారు. ఈ మేరకు పుస్తకాల ట్రక్ ను మంత్రి లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలను కలిసి అభివృద్ధి చేద్దామన్న లోకేష్ పిలుపు మేరకు వీటిని అందించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వీటిని అందజేయనున్నారు. వైసీపీ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవాస్తవాలను ప్రజల్లో నింపటమే వైసీపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయమే విష ప్రచారం, అబద్ధపు ప్రకటనలు, నిస్సిగ్గుగా జరగనటువంటి వాటిని, ఎటువంటి సంబంధం లేనటువంటి విషయాలని, అవాస్తవ ప్రచారాలని ప్రజల్లోకి తీసుకొచ్చి గందరగోళంలోకి నెట్టడమే వైఎస్ఆర్సీపీ యొక్క గత 10 సంవత్సరాల వారి మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఆ నాయకుల ప్రకటనలు కానీ చూస్తే అర్థమవుతుంది. ఎన్నికలకు ముందు ఎక్కడెక్కడో విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు డమ్మీ ఫోన్ నెంబర్స్, మెయిల్ ఐడీలతో ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఈనాడు మళ్ళీ కులాల పేరుతో ఈ రాష్ట్రంలో చిచ్చు రగిల్చేదానికి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రయత్నం చేస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వీరు కులాల మధ్యన చిచ్చుతోనే రాజకీయాలు నడపాలనేటువంటి కుట్రలు, కుతంత్రాలు, విష ప్రచారంతో కాలం గడపాలనేటువంటి ఆలోచనతో ప్రజలను మభ్యపెడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాతో అప్రమత్తంగా ఉండాలని పిలుపునిస్తున్నాం.